ఎప్పుడో మధ్యాహ్నం 2 నుంచి వెయిట్ చేస్తున్నారబ్బా ట్రైలర్ కోసం. 3 అన్నారు, 4 అన్నారు, 5 అన్నారు, 7 అన్నారు. మొత్తానికి 9కి అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ ఏంటో మీకు అర్థమైంది కదా. సంక్రాంతి మూవీస్‌లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'గుంటూరు కారం'. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఒక్కటే ఒక మాట, ఫ్యాన్స్‌కి అయితే మాత్రం ఇది ఒక పక్కా ట్రీట్ అనడంలో అనుమానమే లేదు. అండ్ అలాగే అద్భుతం అని చెప్పను. ఓకే, ట్రైలర్ అయితే చాలా బాగుంది, బట్ కానీ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పను. ఎందుకంటే అద్భుతాలు అనేవి అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి అరుదుగా జరిగే అద్భుతాలే 'కలేజా' అండ్ 'అతడు'. 'కలేజా' అనేది నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్లో డెఫినెట్లీ ఉంటుంది. అండ్ 'అతడు' అనేది ఫ్యామిలీ మూవీస్కి ఒక బెంచ్ మార్క్ మూవీ లాంటిది, అది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. అండ్ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి పక్కా కమర్షియల్ మూవీ 'గుంటూరు కారం' అనేది మహేష్ బాబు గారి కెరియర్లో రైట్ పాయింట్ ఆఫ్ టైంలో రాబోతుంది. అండ్ అది కూడా సంక్రాంతికి రాబోతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ ట్రైలర్ డెఫినెట్గా మీట్ అయింది. అండ్ మనం ఈ మూవీ ప్రిడిక్షన్ అండ్ ట్రైలర్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ. అండ్ మీరు కనుక డై హార్ట్ ఫ్యాన్స్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చూడకుండా కామెంట్లు అయితే చేయొద్దు, బాగాలేదన్నాడు బాగుందన్నాడు అని చెప్పి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మహేష్ బాబు ఫ్యాన్గా నేను కంప్లీట్గా సాటిస్ఫై. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుస పెట్టి మెసేజ్ మూవీలు చేసుకుంటూ వస్తున్న ఆయన కంప్లీట్ మేక్ ఓవర్తో ఒక పక్కా ఫ్యాస్ట్ ఆఫ్ అండ్ కమర్షియల్ మూవీ తీస్తున్నారు. అండ్ అది ఈ ట్రైలర్లో చాలా క్లియర్గా డెపిక్ట్ చేశారు. అండ్ ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే ఒక ఇమోషనల్ హుక్ అనేది పెట్టారు రమ్యకృష్ణ గారితో. సో ఆ ఇమోషనల్ బాండ్ తర్వాత నుంచి మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ స్టఫ్ అండి. ఎందుకంటే అసలు మహేష్ బాబు గారు మేక్ ఓవర్, ఆ బీడీ పట్టుకుని తిరగడం, అదే ఇట్ క్లియర్లీ షోస్ ఆయన కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు ఇంకా ఈ మూవీ కోసం అని చెప్పి. అండ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ అంటే మహేష్ బాబు గారి మేనరిజమ్స్ అవన్నీ చూపిస్తున్నప్పుడు కూడా లైక్ ఐ లిటరలీ ఎంజాయ్ దెమ్. నేను 2-3 సార్లు చూసాను ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. అండ్ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఐ లిటరలీ ఎంజాయ్ దిస్. అండ్ ఇంకా నెక్స్ట్ శ్రీదేవి గారి ఎంట్రీ ఉంటుంది. ఒక నార్మల్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వెళ్తుంది మూవీ. అలాగే వెళ్తుంది. ట్రైలర్ కట్ కూడా అలాగే అనిపించింది నాకు. మూవీ అలాగే వెళ్ళబోతుందని చెప్పి మనకి హింట్ ఇచ్చారు. ఇంకా మహేష్ బాబు గారి ఇంట్రొడక్షన్ పర్ఫెక్ట్ గా చేసుకున్నాక శ్రీలీల గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ శ్రీలీల గారు కూడా నాకు తెలిసి జగపతి బాబు గారి కూతురు అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. అండ్ శ్రీలీల గారితో సీన్స్ కానీ అవన్నీ కొంచెం బాగుంటాయని అనిపిస్తుంది. కొంచెం ఆ ఓల్డ్ స్టైల్ మహేష్ బాబు, పాతకాలం మహేష్ బాబు లైక్ ఆ ఫన్నీ గై, సో ఆ క్యారెక్టర్ లో ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. అండ్ దిస్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్. దీన్ని మనం థియేటర్లో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది నాకు. బాబు టైమింగ్ కానీ అండ్ అలాగే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ నాకు ఎంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపిస్తున్నా, దే ఆర్ డీసెంట్ ఎనఫ్. ఆఫ్ కోర్స్ చాలా బాగున్నాయి. మూవీలో బొచ్చులు ఉంటే మనకు అర్థమవుతుంది, బట్ కానీ ట్రైలర్ లో చాలా బాగున్నాయి. అండ్ దాని తర్వాత ఇమోషనల్ అటాచ్మెంట్. ఈ మూవీ జస్ట్ ఫ్యాన్ స్టఫ్, ఫ్యాన్ ట్రీట్ అనే కాకుండా ఇమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది అని చెప్పి ఈ ట్రైలర్ లో మనకు డిపిక్ట్ చేశారు. అండ్ త్రివిక్రమ్ అంటేనే ఇమోషన్స్, సో ఆ ఇమోషన్స్ ని ఈ ట్రైలర్ లో పర్ఫెక్ట్ గా లోడ్ చేశారు ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్. అండ్ ఇంకా క్లైమాక్స్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద ట్రైలర్. ఎండ్ ఆఫ్ ద ట్రైలర్ లో మహేష్ బాబు గారు చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీర పట్టుకుని మరీ దబా కొడుతుంది అంటున్నప్పుడు ఆయన కళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ ఆ క్లోజ్అప్ షాట్స్ కానీ చూసుకుంటే డెఫినెట్లీ ఇది ఒక ఇమోషనల్ హాఫ్. ద సెకండ్ హాఫ్ అంత ఇమోషనల్ గా ఉండబోయి లాస్ట్ 45 మినిట్స్ అంతా ఫుల్ మాస్ స్టఫ్ తో అదిరిపోతుంది అనిపిస్తుంది. సో ఇదైతే నాకు ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. ఓకే, అద్భుతం అని చెప్పాలి, కానీ డెఫినెట్లీ మహేష్ బాబు గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే చూస్తామని అయితే నాకు ఈ ట్రైలర్ ఇనీషియల్ ఇంప్రెషన్ ఇచ్చింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఎక్కడ కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు అజ్ఞాతవాసి కూడా ఒక మంచి స్టోరీనే, బట్ కానీ అజ్ఞాతవాసిలో అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి చేత పిచ్చి సీన్లన్నీ చేపించేసి కొంచెం ఓవర్ ద టాప్ చేయడం వల్ల ఆ మూవీ ఫ్లాప్ అయిపోయింది. సో అలాంటి పిచ్చి సీన్లు లేకుండా ఉంటే ఇందులో బాగుండండి. అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి పిచ్చిగా చేయకుండా. బట్ ఇనీషియల్గా నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ఇనీషియల్గా నాకు అస్సలు ఎక్కలేదండి. ఎందుకంటే అరే మహేష్ బాబు రేంజ్ ఏంటి, అసలు ఏదో మేము తీసుకుని చేయడం ఏంటో నాకు అనిపించింది. బట్ కానీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశాక వెనక బాబు స్టెప్స్ చూసినప్పుడు కూడా ఐ జస్ట్ వెంట్ ఇన్ టు ద ట్రాన్స్. సో నాకు ఒక నమ్మకం వచ్చింది. ఏమని ఎలా అనిపించినా కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు మాత్రం ఆ యూఫోరియాలో దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ అలాంటి పిచ్చి సీన్లు ఏవి లేకుండా ఉంటే చాలు. అండ్ ట్రైలర్లో కూడా నాకు ఎందుకో తమన్నా బీజిఎం అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదండి. అంటే నాగవంశీ గారు మనం చెప్పారు ఫ్యాన్స్ దాంట్లో, ఫ్యాన్స్ ట్విట్టర్లో ఏదో జరిగినప్పుడు ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ ఫిక్స్ చేసాం చాలా బాగుంది అండ్ తమన్నా చాలా బాగా చేస్తానని. బట్ నాకు ఎందుకనో బీజిఎం ఇందులో అంతగా ఎక్కలేదండి. లైక్ ఎందుకో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానేమో, లేకపోతే అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదేమో నాకు తెలియదు. కానీ ఈ ట్రైలర్లో బీజిఎం పార్ట్ నాకు అంతగా హై తీసుకురాలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మహేష్ బాబుస్ వన్ మ్యాన్ షో. ఈ ట్రైలర్ అంతా ఆ మహేష్ బాబు గారు హుక్ చేస్తారనిపిస్తుంది. అండ్ ఐ లిటరలీ ఎంజాయ్ దిస్. అండ్ ఇంకా నెగిటివ్స్ అనేది ఇంకా పెద్దగా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఒక రొటీన్ స్టోరీ అండ్ ఇందులో మనం స్టోరీలో పెద్ద వంకలు పెట్టేది ఏమన్నది, ఎందుకంటే ద సేమ్ కమర్షియల్ డ్రామా. బట్ త్రివిక్రమ్ గారు కనుక ఆ ఫ్యామిలీ ఇమోషన్స్లో మాటల మాంత్రికుడు పెన్నుకి మహేష్ బాబు గారి ఇమోషన్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మాత్రం ఆయన స్క్రీన్ ప్రెసెన్స్కి ఇమోషన్స్ అన్ని ఎరప్ట్ అయిపోతాయి. Jan 12th థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోతాయి, ఎరుపెక్కేస్తాయి అనడంలో అనుమానమే లేదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. అండ్ ఫ్యాన్స్ మాత్రం ఒకటే మాట అండి, పక్కా ఫిక్స్ అయిపోండి, ఈ మూవీ అయితే మీకు పెచ్చగా నచ్చేస్తుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇమోషన్స్ పరంగా కనెక్ట్ అయ్యి ఆ ఇమోషనల్ కనెక్ట్ వచ్చిందంటే మహేష్ బాబు మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ వెళ్ళేది. ఎలాంటి మూవీ అయినా బిజినెస్ మ్యాన్కే ఫ్యామిలీ ఆడియన్స్ తండోకంలో వెళ్ళేది, ఏ సర్టిఫికేట్ మూవీ అయినా. అలాంటిది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతికి ఒక పక్కా కమర్షియల్ మూవీ అంటే ఎలా వస్తారో మీ ఇమాజినేషన్గా వదిలేస్తాను. సో కాబట్టి ఆ పరంగా చూసుకుంటే దిస్ ట్రైలర్ ఇస్ సాటిస్ఫైయింగ్ అండ్ ఇట్ ఇస్ అ గుడ్ ట్రైలర్. నాకు చాలా నచ్చింది. అండ్ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చేస్తుందండి, ఫిక్స్. అసలు నేను రివ్యూ కూడా ఇవ్వను మూవీకి, ఫ్యాన్స్ పెచ్చగా నచ్చేస్తుంది, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. బట్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ యునానిమస్ హిట్ అవ్వాలంటే ఆ ఇమోషన్స్ పండాయంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఫింగర్స్ క్రాస్డ్ బీజిఎం మాత్రం బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది ఒక్కటే మాట నేను చెప్పాలనుకుంటుంది. సో ఇది గైస్ నా ఒపీనియన్, చాలా ఓపెన్గా చెప్పాను. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు అని చెప్పి ఒక స్పెషల్ వీడియో మా ఛానల్లో ఉంది, అదైతే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మీరు కనుక లుక్ వేసుకోవాలనుకుంటే లుక్ వేసుకోండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది గైస్ నా ఒపీనియన్ అండ్ సీ యూ సూన్ విత్ అదర్ వీడియోస్. థ్యాంక్ యూ.